హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మొక్కరోని హెల్తీగా టేస్టీగా ఇలా చేసుకోండి. ముందుగా క్యాప్సికమ్, టమోటా, పచ్చిమిరపకాయ, బీట్రూట్, క్యారెట్, ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి. ఉడికిచ్చిన మొక్కరోని పక్కన పెట్టుకొని రెడీగా. తర్వాత ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా, కొంచెం పసుపు, రెండు టమాటాలు పేస్ట్ చేసి పెట్టేసుకోవాలా. ముందుగా స్టవ్ మీద నూనె పెట్టేసుకొని దాంట్లో మసాలా దినుసులు, తర్వాత ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలా. కొంచెం సాల్ట్ వేసామనుకో కొంచెం త్వరగా వేగుతుంది. సాల్ట్ వేస్తే ఎర్రగా వస్తుంది. తర్వాత కొద్దిగా టమాటా వేస్తున్నాను. అక్కడక్కడ తగులుతుంటే బాగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరపకాయ వేసి వేయించుకొని తర్వాత క్యాప్సికమ్ వేసి వేయించుకొని బాగా కొద్దిగా మూత పెడితే బాగా మగ్గుతుంది. తర్వాత ఉడికిన తర్వాత కొద్దిగా టమాటో ప్యూరీ చేసి పెట్టేసుకున్నాను పేస్ట్, అది వేసేసేయాల. వేయించుకొని బాగా కొద్దిసేపు మూత పెట్టేసి వేగిన తర్వాత ఈ మసాలా పొళ్ళన్నీ వేసేసుకోవాలి. ధనియాల పొడి, మిరప్పొడి, కొద్దిగా పసుపు ఇవి వేసేసుకొని సేపు మొక్కరోని వేసేసి తర్వాత బాగా కలిపెట్టేసుకొని క్యారెట్ అన్ని తురుము పెట్టుకున్నది వేసేసి కొత్తిమీర, కరివేపాకు వేసి సర్వ్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది. టేస్ట్ చేయండి, సింపుల్గా ఈజీగా ఎంత బాగుంటుందో టేస్ట్ చేయండి. క్యారెట్ అన్నీ వేసాం కాబట్టి ఇంకా చాలా హెల్తీగా బాగుంటుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, బాగుంటుంది టేస్టీగా.